3 plus 6 plus 9 plus 12 plus etc. plus 81. ఇక్కడ ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్, సమ్ ఆఫ్ క్యూబ్స్. ఇక్కడ న్యాచురల్ నెంబర్స్, క్యూబ్స్, స్క్వేర్స్ ఇవి ఆర్డర్లో ఉండాలి. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ ఇలా ఉంటే సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ ఉంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్. అలా 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ఉంటే ఇలా ఇవన్నీ కూడా 1 2 3 1 2 3 ఇలా ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములాస్ యూజ్ చేయొచ్చు అన్నమాట. మనకి ఇక్కడ ఈ సమ్ ఎలా ఉంది, ఆర్డర్లో ఉందా? లేదు. 3 తర్వాత 6 6 9 12 ఇలా ఒక ఆర్డర్లో లేదు. ఓకేనా? కాబట్టి ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఈ ఫార్ములాస్ యూజ్ చేయలేం. సో చిన్న లాజిక్, ఈ క్వశ్చన్లో చిన్న లాజిక్ ఉంది. ఒకసారి చూడండి. 3ని కామన్ తీస్తే, వీటిలో 3ని కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? 3 ప్లస్లో 1 ప్లస్ 3 కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ఏముంటుంది? 2 3 4 ఎక్సెట్రా. అంటే ఇక్కడ వీటన్నిటిలో 3 క్యాన్సిల్ అవుతుంది అని తెలుస్తుంది. 3 క్యాన్సిల్ అవుతుంది వీటన్నిటిలో, అందుకని 3ని కామన్ తీసా. 3ని ఎందుకు తీయాలి సార్ అంటే వీటన్నిటిలో 3 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? 3లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది, 1 3 జర్ 3. 6లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 3 జర్ 6. 9లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 3 జర్ 9. 12లో 4 3 జర్ 12, 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? వీటన్నిటిలో 3 టేబుల్ ఇలా క్యాన్సిల్ అయింది, అందుకని 3 కామన్ తీసా. ప్లస్ 81లో 3 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 27. 27 3 జర్ 81. ఓకేనా? 2 3 జర్ 6, 2 ఉంటుంది 21, 7 3 21. సరిపోయింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇది ఎలా ఉంది? ఫస్ట్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ ఎక్సెట్రా అంటే ఇలా ఉంటే ఇదేంటి? సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. సో అందుకని ఈ 3 అలా ఉంచు. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా తెలుసు నీకు. ఏంటి ఫార్ములా నీకు తెలుసు కదా, n ఇంటూ n ప్లస్ 1/2. ఇంకా ఫార్ములా నీకు అస్తమానం వేయవలసిన అవసరం లేదు, వెంటనే మైండ్లోకి వచ్చేలా. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ రూపంలో ఉంది. ఇక్కడ n అంటే ఎంత? 27. అంటే n ప్లస్లో 27 వేసే. 27 ఇంటూ 27 ప్లస్ 1 28/2. ఓకేనా? /2. ఈ 3 అలా ఉంటుంది, 3 కామన్ తీసా కదా. సో వీటంతటిని సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ రూపంలో ఉంది కాబట్టి ఆ ఫార్ములా యూజ్ చేసి ఇది చేశాను అనమాట. n ఇంటూ n ప్లస్ 1, ఓకేనా, /2. ఓకేనా? ఈ 228లో 1 2 జర్ 2, 4 2 జర్ 8, 14 2 జర్ 28 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఇక 3 ఇంటూ 27 ఇంటూ 14 వచ్చింది మనకి. ఇక్కడ బ్రాకెట్స్ అంటే ఏంటి? ఇంటూ అంటే 27 ఇంటూ 14. 27 ఇంటూ 14 ఎంత? మల్టిప్లై చేయాలి. ఇక నా ముందు నేను చెప్పాను 10తో మల్టిప్లై చేస్తే 27, 10తో మల్టిప్లై చేస్తే 27ని 270. నెక్స్ట్ 4 వదిలేసా కదా, 4తో మల్టిప్లై చేయాలి. 4 ఏళ్ళు 28, 2 ఉంది, 4 8 2 10. సో టోటల్ చేస్తే 8 7 3 వచ్చింది. ఓకేనా? ఇక్కడ 3 ఉందిగా, 3తో మల్టిప్లికేషన్ చేసే. ఇప్పుడు 3 8 జర్ 324, 2 3 ఏళ్ళు 21, 2 23. సో 3 3 9 2 11. సో ఇది ఆన్సర్ వచ్చి మనకి 1134. ఓకే, ఆప్షన్లో ఒకసారి ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 7 14 21 252 ఉంది. ఇక్కడ ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే
ఏం కామన్ తీయచ్చు? ఫస్ట్ ఏ నెంబర్ ఉందో అదే కామన్ తీస్తాం కామన్గా మనం. అంటే 7 కామన్ తీస్తే ఇక్కడ ఉంటుంది 1 2 3 ఎక్సెట్రా. అంటే ఇక్కడ 7 అనేది ఇందులో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 7th టేబుల్ ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 3 టైమ్స్. 3 7 are 21, 2 7 are 14, 1 7 are 7. ఓకే, నెక్స్ట్ మరి 7 ఇందులో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది చూసుకోండి. ఓకేనా, 3 7 are 21, 42 ఉంటుంది. 6 7 are 42, అంటే 36 7 are 252. ఓకే, ఇప్పుడు చూడండి 1 + 2 + 3 + ఎక్సెట్రా ఎలా ఉంది? ఇది న్యాచురల్ నెంబర్స్, అంటే సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ మోడల్లో ఉంది. కాబట్టి ఇక్కడ మనం n × n+1/2 ఫార్ములా యూజ్ చేయాలని తెలుస్తుంది ఇక్కడ. ఓకేనా, 7 కామన్ తీస్తాం, అలా ఉంచండి. ఇక్కడ n × n+1, n వాల్యూ ఎంత? ఇక్కడ మనకి n వాల్యూ 36 అంటే n × n+1 అంటే 36 + 1 ఎంత? 37/2. n × n+1 అంటే 36కి 1 యాడ్ చేస్తే 37. చూడండి ఇక్కడ 2 అనేది 36లో 18 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 18 2s are 36. ఓకే, ఇప్పుడు మనకేముంది ఇక్కడ? 7 18 × 37. 7 × 18 × 37 ఇది మనకి ఉంది. ఇప్పుడు 7 × 18 × 37 యాక్చువల్లీ బ్రాకెట్స్ అంటే ఇంటూ కింద యాక్చువల్లీ ఎలా రాసుకోవచ్చు? మనం రాసుకోవాలనుకుంటే 7 × 18 × 37 అని రాసుకోవచ్చు. ఓకేనా, కాబట్టి ఇలా రాసుకొని చేసినా ఇలా చేసినా ఓకే. కాబట్టి మనం టైం వేస్ట్ మాట, ఇంకొక స్టెప్స్ మనం వేసుకోకూడదు, డైరెక్ట్గానే చేసేయాలి. ఇక్కడే చేసేయాలి మనకు. 7 × 18 × 37 అంటే ఫస్ట్ 18తో 37ని మల్టిప్లై చేసేద్దాం. ఎలా చేద్దాం చూడండి, ఇక్కడ నేను చేస్తాను సింపుల్గా. 18 × 37 కదా, 18 × 37 ఎలా చేస్తాను? ఇక్కడ నాకు ఈజీగా ఏది ఉందో అది చూసుకుంటాను. ఇక్కడ 10 ఉంది, 10తో అంటే ఫస్ట్ 8 వదిలేస్తున్నాను నేను, అంటే 10 కింద లెక్క. 10తో మల్టిప్లై చేయడం ఈజీ కదా. 10 × 37 అంటే ఎంత? 370. 10తో చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ ఏమి వదిలేసాను నేను? 8 వదిలేసాను. 8తో మల్టిప్లై చేయి మళ్ళీ. 8 7s are ఎంత? 56 అంటే 6 వేసుకో, 5 ఉంది. 8 3s are 24 + 5 29 యాడ్ చేసే 6 7 + 7 అది 7 + 9 16. 1 ఉంది, 1 + 3 4, 4 + 2 6, 666 వచ్చింది మనకి. ఏం చేసావు నువ్వు ఇక్కడ? 18 × 37 చేస్తే 666 వచ్చింది. ఇంకేం వదిలేసావు? 7 వదిలేసావు. 7తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 7తో మల్టిప్లై చేయి. 7 × 666. ఓకేనా, 7 6s are ఎంత? 42. 2 ఉంది, 4 ఉంది. 7 6s are మళ్ళీ 42ని 4 46, 4 ఉంది. మళ్ళీ 7 6s are 42 + 4 46. ఎంత వచ్చింది మనకి ఇప్పుడు ఆన్సర్? 4662 వచ్చింది మనకు. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడండి. 7 + 14 + 21 + ఎక్సెట్రా 252. ఈ క్వశ్చన్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 4662 అంటే 46662, అదే 4662 వచ్చింది మనకు ఆన్సర్. ఓకేనా, సో ఇలా మనం ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చేశాను నేను. ఓకేనా, ఆన్సర్ 1134 వచ్చింది. సెకండ్ క్వశ్చన్ మీరు చేయండి. 4 + 8 + 12 + 16 అంటే ఇందులో ఏది కామన్ తీయచ్చు అని తెలుస్తుంది. ఫస్ట్ నెంబర్ ఏది ఉందో అదే 4 కామన్ తీస్తాం. ఓకేనా, అలాగే ఇందులో 5 కామన్ తీస్తాం, ఇందులో 6 కామన్ తీస్తాం. ఓకేనా, ఈజీ మనకి. ఓకేనా, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ ఫార్ములా వేసేస్తాం. తర్వాత వచ్చిన వాటిని మల్టిప్లై చేయడం రావాలి. ఇక్కడ మీకు మల్టిప్లై స్పీడ్గా కాల్కులేట్ చేయడం వస్తే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ వేసా. యాక్చువల్లీ ఇక్కడే చేసేస్తాను నేను. అంటే 7 కామన్ తీస్తే ఇక్కడ ఇందులో 36 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే n అంటే 36 సరిపోయింది. అంటే 36 × 37/2 7. సో ఇలా మనం క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ స్పీడ్గా కాల్కులేషన్స్ అయిపోతాయి. స్పీడ్గా అయిపోతాయి అన్నమాట. ఓకేనా, స్టెప్ బై స్టెప్ వెళ్ళవలసిన అవసరం లేదు. ఓకేనా, సో
ఇలా సాల్వ్ చేయాలి. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకేనా, అలా నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు సాల్వ్ చేయండి. రాకపోతే కామెంట్ రూపంలో అడగండి. ఓకేనా, థ్యాంక్ యూ.